ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బతుకమ్మ పండుగ స్పెషల్ అనమాట. కాకపోతే ఇది మేము జరుపుకున్నది కాదు, మా ఆడపడుచు కూతురు వాళ్ళు జరుపుకున్నారనమాట. తను రాంపల్లిలో ఉంటుంది. ఇంతకుముందు కూడా వాళ్ళ గృహప్రవేశం వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ అమ్మాయి అనమాట. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే అందరూ కలిసి సరదాగా ఇలా బతుకమ్మ పండుగను అయితే జరుపుకున్నారు. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మా ఆడపడుచు కూతురు పేరు ప్రణీత అనమాట. వీళ్ళు రాంపల్లిలో ఉంటారు. అయితే వాళ్ళ అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఇలా జరుపుకుంటున్నారు. అయితే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, బతుకమ్మను అందరూ చేస్తున్నారు కదా, మనము ఇలా పువ్వులు తెచ్చి ఒక చోట పేర్చి మనము ఇలా ఆడదాము, ఇది ఒక సరదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బతుకమ్మ పండగని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని మన పెద్దలు మనకు ఆచారంగా పెట్టారు అన్న విషయాలు మనలో ఎంతమందికి తెలుసు? అయితే ఎవరికి ఎలా ఈ పండగ విశేషాలు తెలిసినా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్దామనుకుంటున్నాను. అవేంటంటే, ఈ బతుకమ్మ పండగ ద్వారా మన సంస్కృతిని నలుగురికి చాటి చెప్పేలాగా, అందరూ కలిసిమెలిసి ఉండేలాగా, అంటే ఈ పండగ అనగానే ఆడపడుచులు రావడము, అందరూ ఇరుగు పొరుగు అందరూ కలిసి ఇలా ఒక చోట పెట్టి ఆడుతుంటారు కదా, అలా అందరిలో ఐకమత్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. ఒకరి కోసం ఒకరు నిలబడే తత్వం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళము ఉంటూ ఉంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి తెలియదు కదా, ఇలా అందరూ కలిసి ఒక చోట చేరి మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరికి విషయాలు తెలుస్తుంటాయి. అలా వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అంటే మనము సంఘజీవులం కదా, సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ఒకరి అవసరం ఒకరికి తప్పకుండా వస్తుంది ఏదో ఒక సమయంలో. అందుకోసం ఇలా అందరం కలివిడిగా కలిసిమెలిసి ఉండేందుకు కూడా ఈ ఆచారాలు ఎంతో సహాయపడతాయి అన్నమాట. అంతేకాదు, ఇంకా దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ బతుకమ్మ పండగకి. అదేంటంటే, ఇప్పుడంటే మనకు నీళ్ళు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. మంచినీళ్ళు మనం ప్యూరిఫైయర్స్ పెట్టుకొని ఇలా చాలా ఈజీగా మనకు వాటర్ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఆ కష్టాలు మనకు తెలియవు. కానీ ఒకప్పుడు చెరువుల నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళు, చేతబావి నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళు. అవి వర్షాలు పడ్డప్పుడు చాలా కలుషితం అయ్యేవి. కాబట్టి ఆ నీరు శుద్ధి కావాలి అంటే ఇలా ఈ పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలతో ఆ నీరు శుద్ధి అవుతాయని అప్పటి పెద్దలకు తెలుసు. కాబట్టి ఇలా బతుకమ్మ పండగ అనే ఒక ఆచారాన్ని మన పెద్దలు మనకు పరిచయం చేశారు. అంతేకాకుండా ఈ బతుకమ్మల్లో గౌరమ్మని పసుపు ముద్దను పెడతాం కదా, అది కూడా నీటిని శుద్ధి చేసేందుకు సహాయపడుతుందన్నమాట. మన పెద్దలు మనకు ఊరికే ఇలా చేస్తే మంచిది అని చెప్పి మామూలుగా చెప్తే మనం వినం కదా. ఇలా పండగలా జరిపి ఆ గౌరమ్మను పెట్టి పూజిస్తే మనకు మంచి జరుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని ఒక ఆశ పెడితేనే మనం చేస్తాం కదా. మన పెద్దలు మన చేత మన ముందు తరాలకు కూడా ఇలా ఫార్వర్డ్ అయ్యేలాగా చేశారనమాట. అంతేకాదు, మామూలుగా మనము ఎప్పుడు ఏదో ఒక పని ఉందని చెప్పి అలా ఉంటూనే ఉంటాము ఇంట్లో కదా. ఇలా అయితే పండగ పేరుతో నలుగురు కలుస్తారు అన్న అది కూడా ఉంటుంది కదా. ఆడవాళ్ళకు కూడా మానసిక వికాసం, వాళ్ళకి కూడా ఒక ఊరట కలుగుతుంది ఇలా బతుకమ్మ పండగ జరుపుకోవడం వల్ల. అయితే ఇవి నాకు అనిపించిన మాటలు, నాకు తెలిసిన మాటలు, నా మాటల్లో చెప్తున్నాను. అయితే మీకు ఇంకేమైనా వేరే విషయాలు తెలిసి ఉంటే కనుక ఇలా వీళ్ళందరూ బతుకమ్మను పేర్చి ఆడి ఆ తర్వాత మళ్ళీ అమ్మవారిని సాగనంపుతున్నారనమాట మంగళహారతి పాటలతో. కామెంట్ చేయండి. ఇవండి ఈరోజు వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.